హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఆర్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే డైలీ నోటిఫికేషన్స్ అనేవి పొందగలరు. సో ఈరోజు మనం ఫోరియర్ సిరీస్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ప్రాబ్లమ్స్ చేసే ముందు సమ్ బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అనేవి చూద్దాం అన్నమాట. సో ఆ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ఏంటంటే, ముందుగా గ్రాఫ్ తీసుకోండి. సో ఈ గ్రాఫ్లో మనకి ఇది 0 π/2 అంటే 0 degrees, π/2 అంటే 90 degrees, 90 తర్వాత π 180, 3π/2. సో ముందుగా మనం సైన్ వాల్యూస్ తీసుకున్నట్టయితే sin 0 మనకి ఎంత అయ్యిద్దంటే 0 వాల్యూ అయ్యిద్ది అనమాట, 0 అయ్యిద్ది అనమాట. సో sin π/2 అంటే మనకి 1 అయ్యిద్ది. అలానే sin π వాల్యూ ఎంత అయ్యిద్దంటే మనకి 0 అయ్యిద్ది అనమాట. అదేవిధంగా sin 3π/2 వాల్యూ మనకి ఏమైద్దంటే -1 అయ్యిద్ది. సో ఈ విధంగా మనకి వాల్యూస్ తెలుసు కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే sin nπకి వాల్యూ అనేది కావాలన్నమాట మనకి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో మనం ఈ వాల్యూస్ తీసుకుంటాం అన్నమాట. సో sin nπ, సో ముందుగా మనం n ప్లేస్లో 1 పెడదాం. సో n1 పెడితే sin π వాల్యూ ఎంత మనకి 0. ఓకే, n ప్లేస్లో 2 పెడదాం. సో 2π, sin 2π వాల్యూ ఎంత మనకి 0. 3 అంటే సో ఇక్కడ మనకి వచ్చేటప్పటికి ఇక్కడ 2π వాల్యూస్, 4π ఈవెన్ వాల్యూస్ అనేవి వస్తాయి, 6π ఈ విధంగా వస్తాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి π, 3π, 5π అని ఆడ్ వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. π, 3π, 5π, 7π, 9π, 11π ఈ విధంగా వస్తాయి. ఇటువైపు వచ్చేటప్పటికి 2π, 4π, 6π, 8π, 10π అని ఈవెన్ వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే sin nπ వాల్యూ మనకి ఎంత, సో 1 పెడితే 0 అయింది, 2 పెడితే 0 అయింది, 3 పెడితే 0, 4 పెడితే 0. సో n ప్లేస్లో మనం ఏ వాల్యూ పెట్టినా మనకి sin nπ అనేది మనకి వాల్యూ ఎంత అంటే 0 అనమాట. సో ఈ విధంగా మనకి sin nπ వాల్యూ అనేది 0 వచ్చింది. అదేవిధంగా sin 2nπ వాల్యూ కూడా మనకు కావాలన్నమాట. సో sin 2nπ వాల్యూ ఎంత అంటే ఇది కూడా మనకి 0నే వచ్చింది. సో n ప్లస్లో ఫస్ట్ 1 పెట్టండి. సో 1 పెడితే sin ఇక్కడ 2 ఉంది కదా, 2తో మల్టిప్లై చేస్తే sin 2π అయింది. సో sin 2π వాల్యూ వచ్చేటప్పటికి మనకి 1 అనమాట. sin 2π వాల్యూ వచ్చేటప్పటికి 0 అనమాట. సో ఈ విధంగా మనకి 1 పెట్టాం. ఇప్పుడు 2 పెట్టండి, 2 2 4, 4π అన్న 0 వచ్చింది. 3 పెట్టండి, 3 2 6, 6π అంటే 0 వచ్చింది. సో ఏ వాల్యూ పెట్టినా మనకి sin nπ = 0, sin 2nπ = 0 వస్తుంది. అదేవిధంగా కాస్కి చూద్దాం ఇప్పుడు. సో కాస్ వాల్యూస్ వచ్చేటప్పటికి సో ఇది 0, π/2, π, 3π/2. సో ఈ విధంగా మనకి వాల్యూస్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు cos 0 వాల్యూ ఎంత అంటే మనకి 1 అనమాట. అదేవిధంగా cos π/2 వాల్యూ వచ్చేటప్పటికి మనకి 1, 0. cos π వాల్యూ వచ్చేటప్పటికి మనకి -1 వచ్చింది. cos 3π/2 వాల్యూ వచ్చేటప్పటికి ఎంతంటే మనకి 0 వచ్చింది అనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి cos 0 వాల్యూ 1, cos π వాల్యూ -1. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇప్పుడు sin nπ తీసుకున్నాం కదా, అదేవిధంగా cos nπ తీసుకోండి. సో cos nπ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 1 పెట్టండి. సో 1 పెడితే cos π వాల్యూ అంతా మనకి -1 వచ్చింది. అదేవిధంగా 2 పెట్టండి, cos 2π వాల్యూస్ అంటే సో ఈ వాల్యూస్ అనేవి 2π వస్తాయి, 4π, 6π ఈవెన్ నెంబర్స్ అన్ని ఇటువైపు వస్తాయి, ఆడ్ నెంబర్స్ అన్ని అంటే 3π, 5π అనేవి ఇటువైపు వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ cos 2 పెడతాం. cos 2 పెట్టినప్పుడు మనకి ఏమైందంటే cos 2π అయింది. సో 2π అంటే మనకి 1 వస్తుంది. అదేవిధంగా 3 పెట్టండి, cos 3π అంటే మనకి -1 వస్తుంది, 4π అంటే 1 వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది కాబట్టి సో మనం ఏం చేస్తామంటే -1 రాసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మీరు 1 పెట్టినట్టయితే -1 వచ్చింది, ఇక్కడ 2 పెట్టినట్టయితే -1 హోల్ స్క్వేర్ అంటే మనకి 1 వచ్చింది. అదేవిధంగా 3 పెట్టండి,
-1 హోల్ క్యూబ్. -1 హోల్ క్యూబ్ అంటే మనకి -1 వచ్చింది. -1 తర్వాత 4 పెట్టండి. 4 పెడితే -1 హోల్ పవర్ 4. హోల్ పవర్ 4 అంటే మనకి 1 వచ్చింది అనమాట. ఈ విధంగా cos n పై ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n వచ్చింది. ఇప్పుడు cos 2n పై కావాలి. సో cos 2n పై వాల్యూ ఎంత అంటే ఫస్ట్ n ప్లస్లో 1 పెట్టండి. 1 పెడితే cos 2 పై వాల్యూ ఎంత మనకి 1. అదేవిధంగా n ప్లస్లో 2 పెట్టండి. 2 to 4 పై వాల్యూ ఎంత మనకి 1. సో cos 2n పై వాల్యూ వచ్చేటప్పటికి 1 వస్తుంది. cos n పై వాల్యూ వచ్చేటప్పటికి -1 హోల్ పవర్ n వస్తుంది. అదేవిధంగా cos 2n ప్లస్ 1 పై ఈజ్ ఈక్వల్ టు మనకి -1 వచ్చింది అనమాట. cos 2n -1 పై ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది అన్నమాట. సో ఇక్కడ cos 2n n ప్లస్లో 1 పెడితే 2 + 1 3 అయింది. cos 3 పై వాల్యూ -1. సో n ప్లస్లో 2 పెట్టండి. 2 to 4 + 1 5. cos 5 పై వాల్యూ -1 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా cos 2n -1 ఇంటూ పై అంటే n ప్లస్లో 1 పెట్టండి. 2 1s are 2 -1 అంటే cos పై వస్తుంది. cos పై వాల్యూ -1. సో ఈ విధంగా మనం బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అనేవి మనం ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో ఈ రోజుటి క్లాస్లో మనం ఫోరియర్ సిరీస్ మీద సెకండ్ ప్రాబ్లం అనేది చేయబోతున్నాం. సో ఫస్ట్ ప్రాబ్లం అనేది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మిస్ అయితే తప్పకుండా చూడండి. సో ముందుగా మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ టు రిప్రజెంట్ x - x² ఫ్రమ్ -π to π ఈజ్ లెస్ దెన్ x ఈజ్ లెస్ దెన్ π వాల్యూస్ అనేవి మనకి ఇచ్చాడనమాట. సో ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ టు రిప్రజెంట్ x - x². సో x - x²కి మనకి ఫోరియర్ సిరీస్ అనేది సాల్వ్ చేయమంటున్నాడు అనమాట. సో ముందుగా ఫోరియర్ సిరీస్ యొక్క ఫార్ములా రాసుకుంటే మనకి ఏ విధంగా వచ్చిందంటే f(x) ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ an cos nx ప్లస్ bn sin nx. సో ఈ విధంగా మనకి ఫోరియర్ సిరీస్ ఫార్ములా అనేది ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే f(x) అంటే x - x² అన్నమాట. సో x - x² అనేది f(x) ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏ విధంగా వచ్చింది x - x². సో ఈ ఫంక్షన్కి మనకి ఫోరియర్ సిరీస్ అనేది కనుక్కోవాలన్నమాట. సో ఫోరియర్ సిరీస్ కనుక్కోవాలంటే ఏ విధంగా కనుక్కోవాలి? ఇక్కడ మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. a0 వాల్యూ, an వాల్యూ, bn వాల్యూ. సో ఈ 3 వాల్యూస్ని కనుక్కుంటే మనకి ఫోరియర్ సిరీస్ 3 వాల్యూస్ కనుక్కొని ఆ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫోరియర్ సిరీస్ అనేది కనుక్కుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనకి a0 అనేది ఏ విధంగా వచ్చిందంటే బై యూలర్స్ ఫార్ములా మనకి a0 వాల్యూ ఎంతంటే 1/π ఇంటిగ్రల్ a to b ఇంటిగ్రల్స్ అన్నమాట. అంటే ఇంటర్వెల్స్ అనేవి మనకి ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఇచ్చాడు? -π to π ఇచ్చాడు. సో -π to π రాసుకుందాం. సో ఇంటర్వెల్స్ అనేవి లిమిట్స్ అనేవి -π to π ఈ విధంగా ఇచ్చాడనమాట. సో ఇక్కడ f(x) dx వచ్చింది. సో f(x) అంటే మనకి ఎంత? x - x². సో x - x² dx. సో ఈ విధంగా మనం a0 వాల్యూ అనేది ఈ విధంగా వచ్చింది అనమాట. ఇప్పుడు a0 కనుక్కున్నాం కదా, an వాల్యూ కూడా కనుక్కోవాలి. సో anకి ఏమొచ్చిందంటే ఇంటిగ్రల్ -π to π x - x² cos nx dx. సో ఈ విధంగా anకి ఫార్ములా అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా bnకి వచ్చేటప్పటికి 1/π ఇంటిగ్రల్ -π to π x - x² cos nx dx. సో f(x) ప్లేస్లో మనం x - x² అనేది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. a to b ప్లేస్లో ఏ వాల్యూ అంటే -π, b వాల్యూ అంటే π వాల్యూ అనమాట. అంటే -π to π ఈ విధంగా మనకి a0, an, bn వాల్యూస్ అని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలన్నమాట. సో ముందుగా a0 అంటే ఎంత? 1/π ఇంటిగ్రల్ -π to π x - x² dx. సో ముందుగా దీన్ని సాల్వ్ చేద్దాం. సో ముందుగా మనం a0 వాల్యూ అనేది కనుక్కోవాలి కాబట్టి a0 ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ -π to π x - x² dx. సో ముందుగా
దీన్ని మనం సాల్వ్ చేస్తాం అనమాట. a0 ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ -π to π x - x² dx. సో ముందుగా మనం ఏం చేస్తామంటే 1/πని రాసుకుంటే సో x - x²కి ఇంటిగ్రేషన్ చేస్తాం. సో x - x²కి ఇంటిగ్రేషన్ ఎలా చేస్తామంటే ఇంటిగ్రల్ x అంటే ఎంత, సో ఇంటిగ్రల్ x అంటే మనకి వాల్యూ వచ్చేటప్పటికి x²/2. సో ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అనేవి కంపల్సరీ మనకి బేసిక్ ఫార్ములాస్ అనేవి తెలియాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే మనకి x²/2 వచ్చింది అనమాట. మైనస్ x² అంటే x³/3 వచ్చింది. సో -π to π. సో జనరల్గా మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ x, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n అంటే మనకి ఎంత అంటే x⁻n+1/n+1 అనమాట. సో ఇక్కడ x ఉంది కదా, x అంటే x⁻1, n+లో 1 పెట్టండి అంటే x²/2 వచ్చింది. ఈ విధంగా x²కి ఇంటిగ్రేషన్ అంటే x³/3 వచ్చింది అనమాట. సో ఈ విధంగా ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లిమిట్స్ అనేవి అప్లై చేద్దాం. సో లిమిట్స్ అనేవి అప్లై చేస్తే మనకి ఏ విధంగా వచ్చిందంటే, సో ముందుగా x² లిమిట్స్ అప్లై చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అదేవిధంగా x³/3కి లిమిట్స్ అప్లై చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో ముందుగా x²/2కి లిమిట్స్ అప్లై చేద్దాం. సో లిమిట్స్ అప్లై చేస్తే ఫస్ట్ అప్పర్ లిమిట్, సో దిస్ ఈజ్ ద అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో -π² సో π²కి ఈ విధంగా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అనేది అప్లై చేసాం. సో ఇప్పుడు దీనికి x³ అంటే π³/3 మైనస్ ఎంత వచ్చింది -π³, సో -π³ కదా /3. సో ఈ విధంగా లిమిట్స్ అనేవి అప్లై చేసినప్పుడు a0 ఈజ్ ఈక్వల్ టు 1/π, సో ఇక్కడ π²/2 -π²/2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే -π² అంటే మనకి ప్లస్ π² వచ్చింది అనమాట. అదేవిధంగా ఇంటిగ్రల్ π³/3 ప్లస్ π³/3. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే -π³ అంటే మనకి -π వచ్చింది. ఆ మైనస్ ఈ మైనస్ మల్టిప్లై అయితే మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కదా. సో π³/3 ప్లస్ π³/3 వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే π²/2 క్యాన్సిల్, π²/2 క్యాన్సిల్. సో ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే a0 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా మనకి 1/π ఇంటూ 2π³/3 వచ్చింది అనమాట. -2π ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -2π³/3 వచ్చింది. సో ఇక్కడ ఒక π అనేది క్యాన్సిల్ అయితే ఫైనల్గా మనకి a0 వాల్యూ అనేది -2π²/3 వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనకి a0 వాల్యూ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏంటి an వాల్యూ కనుక్కుందాం. a0 వాల్యూ కనుక్కున్నాం కదా -2π²/3. సో ఇప్పుడు an వాల్యూ కనుక్కుందాం. సో ఇప్పుడు మనం anకి ఫార్ములా చూసినట్టయితే an ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ -π to π x - x² cos nx dx. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసినట్టయితే ఏ విధంగా ఉందంటే ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ uv ఫార్ములాలో ఉంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవీకి మనం ఏ విధంగా చేస్తామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవీకి uv' మైనస్ u'(v2) ప్లస్ u'(v3) ప్లస్ అండ్ సో ఆన్ టు ఈ విధంగా మనం చేస్తామన్నమాట. సో ఫోర్త్ది టర్మ్ అనేది మనకి మైనస్ వచ్చింది. సో ఇక్కడ u అంటే సో x - x² రాసుకుంటాం. ఇక్కడ v1 అంటే సో ఫస్ట్ u అంటే మనం డిఫరెన్షియేట్ చేస్తాం, v అంటే ఇంటిగ్రేషన్ చేస్తాం. సో యూకి డిఫరెన్షియేట్ చేస్తాం, vకి ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ముందుగా u అంటే ఈ ఇచ్చిన x - x² రాసుకొని ఈ cos xకి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఆ తర్వాత u' ఏంటంటే ఈ యూకి డిఫరెన్షియేట్ చేస్తాం. సో డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్. సో v2 ఏంటంటే v1కి ఇంటిగ్రేషన్ చేస్తాం అన్నమాట. v3 ఏంటంటే v2కి ఇంటిగ్రేషన్ చేస్తాం. u' అంటే u' డిఫరెన్షియేట్ చేస్తాం. సో u అంటే డిఫరెన్షియేషన్, v అంటే ఇంటిగ్రేషన్. సో ఇప్పుడు ఈ విధంగా ఫార్ములా అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఏ విధంగా వచ్చిందో చూద్దాం. సో an ఈజ్ ఈక్వల్ టు 1/π. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి
సో ఇప్పుడు యు అంటే ఇది రాసుకోండి, ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అదేవిధంగా వికి ఇంటిగ్రేషన్ అనేది చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ఎక్స్కి ఫార్ములా ఏంటంటే మనకి సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ వచ్చింది. సో ఈ విధంగా మనం కాస్ ఎన్ఎక్స్కి ఏంటి సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ వచ్చింది మైనస్. సో మైనస్ ఆఫ్ ఇప్పుడు ఏం చేయాలంటే యూ డాష్ అంటే ఏంటి యూకి డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. సో యూ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్, దీనికి డిఫరెన్షియేట్ చేస్తే డిఎక్స్ అంటే మనకి 1 వచ్చింది, మైనస్ డిఎక్స్ స్క్వేర్ బై డిఎక్స్ అంటే మనకి ఎంత వచ్చింది అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి ఎంత వచ్చింది అంటే 2x వచ్చింది అనమాట. సో ఈ విధంగా యూకి డిఫరెన్షియేషన్ అనేది చేసాం. ఇప్పుడు వికి అదే v1కి ఇంటిగ్రేషన్ అనేది చేయాలి. సో v1కి ఇంటిగ్రేషన్ చేస్తే సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ఎక్స్. సో సైన్ ఎన్ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ వచ్చింది అనమాట. సో ఈ విధంగా మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ వచ్చింది. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఎన్ ఉంది. సో ఎన్ ఇంటూ ఎన్ ఎంత అయింది ఎన్ స్క్వేర్ అయింది, అంటే సైన్ ఎన్ఎక్స్కి మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ వచ్చింది. ఆల్రెడీ మనకి బై ఎన్ ఉంది కాబట్టి ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ అయింది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది అంటే మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు సో దిస్ ఈజ్ యూ v1, ఇప్పుడు యూ డాష్ v2 ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు యూ డబల్ డాష్ చేయాలి, అంటే దీనికే ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టర్మ్ ప్లస్ వచ్చింది, ఆ తర్వాత టర్మ్ మైనస్ వచ్చింది, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఆ విధంగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు యూ డాష్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 అంటే మనకి 0 వచ్చింది. డిఫరెన్షియేషన్ ఆఫ్ మైనస్ 2xకి మనకి వాల్యూ ఎంత వచ్చింది -2 వచ్చింది. సో -2. సో ఇక్కడ మైనస్ ఉంది కదా. సో ఈ మైనస్ సో మైనస్ కాస్ ఎన్ఎక్స్కి ఫార్ములా ఏంటి సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. సో సైన్ ఎన్ఎక్స్ బై ఎన్, ఆల్రెడీ ఇక్కడ ఎన్ స్క్వేర్ ఉంది. సో ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ అంత ఎన్ క్యూబ్. సో ఈ విధంగా మనకి సో లిమిట్స్ అనేవి ఎంత ఇచ్చారు -π to π. సో ఈ విధంగా మనకు వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం, సింపుల్గా రాసుకుంటే 1/π x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ ఆఫ్. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ ఆఫ్ 1 - 2x ఇంటూ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. అదేవిధంగా ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది అనమాట, ప్లస్ 2 సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్ -π to π. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీటికి లిమిట్స్ అనేవి అప్లై చేయాలన్నమాట. సో లిమిట్స్ అనేవి ఇప్పుడు అప్లై చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లిమిట్స్ అనేవి అప్లై చేద్దాం. సో -π to π లిమిట్స్ అనేవి అప్లై చేస్తే an ఈజ్ ఈక్వల్ టు 1/π. సో ఇప్పుడు లిమిట్స్ అనేవి అప్లై చేస్తే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట లిమిట్స్ అనేవి. సో లిమిట్స్ అనేవి అప్లై చేస్తే π మైనస్ ఆఫ్ π హోల్ స్క్వేర్ సైన్ nπ బై n వచ్చింది. అప్పర్ లిమిట్ అప్లై చేసాం. సో π మైనస్ π స్క్వేర్ ఇంటూ సైన్ nπ బై n వచ్చింది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే -π. సో -π మైనస్ ఆఫ్ -π హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ n ఆఫ్ -π. సో బై n. సో ఈ విధంగా ఫస్ట్ సైన్ పైకి మనం లిమిట్స్ అనేవి అప్లై చేసాం. ఇప్పుడు కాస్ ఎన్ఎక్స్కి లిమిట్స్ అనేవి అప్లై చేస్తే 1 - 2π ఇంటూ కాస్ nπ బై n స్క్వేర్. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయాలి కదా, 1 + 2π వచ్చింది. సో 1 - 2x కదా. సో మైనస్ ప్లస్ అయింది. కాస్
ఎన్ ఆఫ్ మైనస్ పై బై సో కాస్ ఆఫ్ ఎన్ ఆఫ్ మైనస్ పై బై ఎన్ స్క్వేర్ వచ్చింది అనమాట. సో ఈ విధంగా లాస్ట్ దానికి అప్లై చేస్తే మనకి ఎంత వచ్చిందంటే ప్లస్ ఆఫ్ సో 2 sin nx బై ఎన్ క్యూబ్ కదా, సో 2 sin n పై బై ఎన్ క్యూబ్ మైనస్ 2 sin n ఆఫ్ మైనస్ పై బై ఎన్ క్యూబ్. సో ఈ విధంగా మనం లిమిట్స్ అనేవి అప్లై చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీటిని సాల్వ్ చేసుకుంటే ఏ విధంగా వస్తాయో చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే an ఈజ్ ఈక్వల్ టు 1/π. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే sin n పై ఉంది. sin n పై వాల్యూ ఎంత 0. sin n ఆఫ్ మైనస్ పై, sin n ఆఫ్ మైనస్ పై అంటే మైనస్ సైన్ పై వచ్చింది అనమాట. సో మైనస్ సైన్ పై అన్నా ప్లస్ సైన్ పై అన్నా మనకి sin n పై అంటే మనకి వాల్యూ 0. సో 0 - 0. సో ఈ విధంగా మనకి 0 - 0 వచ్చింది. ప్లస్ కాస్ n పై. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 1 - 2π ఇంటూ కాస్ n పై ఉంది కదా. కాస్ n పై అంటే ఎంత, సో ఫస్ట్ స్టార్టింగ్లో డిస్కస్ చేసాం -1 హోల్ పవర్ n వచ్చింది అనమాట. కాస్ n పైకి -1 హోల్ పవర్ n ఈ విధంగా వచ్చింది అనమాట. -1 + 2π. సో 1 + 2π ఇంటూ కాస్ ఆఫ్ n ఆఫ్ మైనస్ థీటా. కాస్ మైనస్ థీటా అంటే మనకి ప్లస్ కాస్ థీటా వచ్చింది అనమాట. అంటే కాస్ ఆఫ్ మైనస్ థీటా మనకి ఎంత వచ్చింది అంటే కాస్ థీటా వచ్చింది. సో ఈ విధంగానే మనకి ఏమైందంటే కాస్ థీటా అంటే కాస్ n పై. సో కాస్ n పై వాల్యూ ఎంత మనకి -1 పవర్ n బై n స్క్వేర్. సో ప్లస్ ఆఫ్ ఇక్కడ sin n పై ఉంది. sin n పై వాల్యూ 0. ఇక్కడ sin n పై వాల్యూ ఉంది. sin n పై వాల్యూ 0 అంటే 0 - 0 వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కాస్ థీటా కాస్ n పై వాల్యూ ఎంత మనకి -1 హోల్ పవర్ n. అదేవిధంగా కాస్ n ఆఫ్ మైనస్ థీటా వచ్చింది. కాస్ n ఆఫ్ మైనస్ థీటా అంటే మనకి కాస్ థీటానే అంటే కాస్ n థీటానే. కాస్ n థీటా వాల్యూ ఎంత మనకి -1 హోల్ పవర్ n. సో ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు వీటిని సాల్వ్ చేసుకుంటే మనకి ఏమైద్దో చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే an ఈజ్ ఈక్వల్ టు 1/π మిగిలింది రాసుకుంటే మనకి ఎంత వచ్చింది 1/2π ఇంటూ -1 హోల్ పవర్ n బై n స్క్వేర్ మైనస్ ఆఫ్ 1 + 2π ఇంటూ -1 హోల్ పవర్ n బై n స్క్వేర్. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ రెండిట్లో n స్క్వేర్ని కామన్ తీద్దాం. సో n స్క్వేర్ని కామన్ తీస్తే మనకి ఎంత వచ్చింది 1/n స్క్వేర్ π. సో ఇక్కడ -1ని -1 హోల్ పవర్ n మల్టిప్లై చేద్దాం. అంటే -1 హోల్ పవర్ n మైనస్ 2π ఇంటూ -1 హోల్ పవర్ n మైనస్, సో మైనస్తో మల్టిప్లై చేస్తే -1 ఇంటూ -1 హోల్ పవర్ n మైనస్ 2π ఇంటూ -1 హోల్ పవర్ n. సో ఈ విధంగా వచ్చింది. ఇక్కడ -1 హోల్ పవర్ n ప్లస్ ఆఫ్ -1 హోల్ పవర్ n మైనస్ ఆఫ్ -1 హోల్ పవర్ n ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే మిగతా మనకి ఎంత వచ్చిందంటే an ఈజ్ ఈక్వల్ టు 1/n స్క్వేర్ π ఇంటూ -4π ఇంటూ సో ఈ విధంగా వచ్చింది అనమాట. సో ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో పై క్యాన్సిల్ అయితే మనకి ఫైనల్గా an ఈజ్ ఈక్వల్ టు -4 ఇంటూ -1 ఆఫ్ n/n స్క్వేర్ ఈ విధంగా వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు an వాల్యూ కనుక్కున్నాం. ఫైనల్గా bn వాల్యూ కూడా కనుక్కుందాం. సో ఇప్పుడు మనం bn వాల్యూ అనేది కనుక్కోవాలి. సో bn వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ -π to π x - x స్క్వేర్ sin nx dx వచ్చింది. సో ఇది కూడా మనకి యూవీ ఫార్ములాలో ఉంది. సో యూవీ ఫార్ములాలో ఉంది కాబట్టి ముందుగా యూవీ ఫార్ములా అనేది అప్లై చేస్తే సో యూవీ ఫార్ములా ఎలా ఉంటుందో ముందుగా రాసుకుందాం. ఇంటిగ్రల్ యూవీ ఈజ్ ఈక్వల్ టు uv1 మైనస్ u'(v2) మైనస్ u'(v3) ప్లస్ మైనస్ అండ్ సో ఆన్ టు. సో ఈ విధంగా మనకి 1/π ఇంటూ
సో యూ వాల్యూ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ v1 అంటే సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేయాలి. సో డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్. సో ఫస్ట్ యూ వాల్యూగానే రాసుకుంటాం ముందుగా, ఏం డిఫరెన్షియేట్ చేయాలి, నెక్స్ట్ దాని నుండి డిఫరెన్షియేషన్ అనేది వచ్చింది. సో యూ వాల్యూకి ఎప్పుడు డిఫరెన్షియేట్ చేయాలి, వి వాల్యూకి ఇంటిగ్రేషన్ అనేది చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే మనకి మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ వచ్చింది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ వచ్చింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ వచ్చింది. సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ వచ్చింది అన్నమాట. మైనస్ సో ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ చేస్తే 1 మైనస్ 2x వచ్చింది. అదేవిధంగా v2 అంటే v1కి ఇంటిగ్రేషన్ చేయాలి, అంటే దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. మైనస్ కాస్ ఎన్ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ వచ్చింది. అలానే ప్లస్ దీనికి ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అనేది చేస్తే మైనస్ 2x ఇంటూ సో ఇక్కడ మనకి సైన్ ఎన్ఎక్స్ అంటే కాస్ ఎన్ఎక్స్ కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది కాబట్టి కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్ వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనకి లిమిట్స్ రాసుకుందాం. లిమిట్స్ ఎంత ఇచ్చారు, -π to π. సో ఈ విధంగా ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ ఆఫ్ 1 మైనస్ 2x. సో వీటిని సింపుల్గా రాసుకుంటే మనకి ఏమొచ్చింది అంటే 1/π ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ మైనస్ వచ్చింది అనమాట. సో మైనస్ కాస్ ఎన్ఎక్స్ ఉంది కదా, కాస్ ఎన్ఎక్స్ బై ఎన్. సో ఇక్కడ మైనస్ ప్లస్ 1 మైనస్ 2x ఇంటూ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ వచ్చింది అనమాట. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, మైనస్ 2x కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్ వచ్చింది. సో -π to π. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లిమిట్స్ అనేవి అప్లై చేద్దాం. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ అనేది ఇంటర్వెల్స్ అనేవి అప్లై చేయాలన్నమాట. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది అంటే మనకి ఇక్కడ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్గా రాసుకుంటున్నాం. అంటే మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది కదా, మైనస్ ఎక్స్ వచ్చింది. సో దీన్ని మనం ఇప్పుడు ఎలా రాసుకుంటాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్. సో ఈ విధంగా మనం రాసుకున్నాం అన్నమాట సింప్లిఫికేషన్ పర్పస్ కోసం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, అప్పర్ లిమిట్ అప్లై చేస్తే π స్క్వేర్ మైనస్ ఆఫ్ -π. సో అప్పర్ లిమిట్ కాస్ nπ బై n అన్నమాట. సో పై వాల్యూ అప్పర్ లిమిట్ అప్లై చేసాం, మైనస్ ఆఫ్ సో -π హోల్ స్క్వేర్ అప్పర్ లిమిట్ ఇక్కడ అప్పర్ లిమిట్ అప్లై చేస్తాం కదా. సో అప్పర్ లిమిట్ అప్లై చేసినప్పుడు ఇక్కడ -π రాదు, π వచ్చింది. సో పై వాల్యూని ముందుగా అప్పర్ లిమిట్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తున్నా, π స్క్వేర్ -π వచ్చింది. ఇప్పుడు ఇక్కడ -π వచ్చింది. సో -π హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ -π ఇక్కడ వచ్చింది అనమాట. కాస్ n ఆఫ్ -π బై n. సో ఈ విధంగా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేసాం. దేనికి, కాస్కి, ఫస్ట్ కాస్కి. ఇప్పుడు సెకండ్ సైన్ ఎక్స్కి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తే 1 మైనస్ 2π ఇంటూ సైన్ nπ బై n స్క్వేర్. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 1 ప్లస్ 2π వచ్చింది ఇప్పుడు. సో 1 ప్లస్ 2π ఇంటూ సైన్ n ఆఫ్ -π బై n. సో సైన్కి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేసాం. ఇప్పుడు లాస్ట్ కాస్కి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తే -2π అప్పర్ లిమిట్ ఇది బై n క్యూబ్. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ మనకి ఏమైంది అంటే ప్లస్ అయ్యిద్ది. సో ప్లస్, సో ఆల్రెడీ మైనస్ ఉంది. సో ఇలా రాసుకుందాం సింప్లిఫికేషన్ పర్పస్ కోసం. సో మైనస్ మల్టిప్లై ఏం చేయట్లేదు. సో మైనస్ ఆఫ్
మైనస్ 2 ఇంటూ మైనస్ పై ఇంటూ కాస్ ఎన్ ఆఫ్ మైనస్ పై బై ఎన్ క్యూబ్. సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అన్నమాట. ఇంటిగ్రేషన్స్ ఇంటర్వెల్స్ అనేవి అప్లై చేస్తాం, లిమిట్స్ అనేవి అప్లై చేస్తాం. సో అలా అప్లై చేసినప్పుడు ఇప్పుడు మనకి ఫైనల్గా ఏమొచ్చిందంటే 1/π ఇంటూ, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కాస్ ఎన్పై అంటే ఎంత మనకి -1 హోల్ పవర్ ఎన్. సో ఇక్కడ కాస్ ఎన్పై వచ్చింది అంటే -1 హోల్ పవర్ ఎన్. సో ఇప్పుడు మనకి π² - π ఇంటూ -1 హోల్ పవర్ ఎన్ బై ఎన్ వచ్చింది. అదేవిధంగా మైనస్ ఇక్కడ π² ప్లస్ π ఇంటూ -1 హోల్ పవర్ ఎన్ బై ఎన్. అదేవిధంగా ఇక్కడ సైన్ ఎన్పై అంటే 0, సైన్ ఎన్పై అంటే 0, కాస్ ఎన్పై. సో ఇక్కడ కాస్ ఎన్పై ఉంది కదా, సో మైనస్ ఆఫ్ కాస్ ఎన్పై వాల్యూ 2π ఇంటూ -1 హోల్ పవర్ ఎన్ బై ఎన్ క్యూబ్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ 2π ఇంటూ -1 హోల్ పవర్ ఎన్ బై ఎన్ క్యూబ్. సో ఈ విధంగా మనకి సొల్యూషన్ వచ్చింది కదా. దీన్ని ఇంకా సాల్వ్ చేస్తే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బిఎన్ వాల్యూ అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి 2π -1 హోల్ పవర్ ఎన్ బై ఎన్ క్యూబ్ ఉంది, -2π -1 హోల్ పవర్ ఎన్ బై ఎన్ క్యూబ్ ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే టోటల్ వాల్యూ అనేది 0 వచ్చింది. సో ఫైనల్గా మనకి 1/π. సో ఇక్కడ చూసినప్పుడైతే -1 హోల్ పవర్ ఎన్ బై ఎన్ అనేది కామన్ తీస్తున్నాం, అంటే -1 హోల్ పవర్ ఎన్ బై ఎన్పైని కామన్ తీస్తే మనకి ఫైనల్గా మనకి లేదు π² - π అనమాట. సో ఇక్కడ +π² -π² క్యాన్సిల్ అయితే బిఎన్ ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఎన్ -2π బై ఎన్పై వచ్చింది. సో ఇక్కడ ఈ పై క్యాన్సిల్ అయితే మన ఫైనల్గా -2 ఇంటూ -1 హోల్ పవర్ ఎన్ బై ఎన్ వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనం ఏఎన్ బిఎన్ A0 వాల్యూస్ అనేవి కనుక్కుంటాం. సో ఇప్పుడు A0 AN BN వాల్యూస్ అనేవి వచ్చినాయి కదా, ఈ మూడింటిని ఇప్పుడు ఏం చేస్తామంటే ఫోరియర్ సిరీస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి x - x² వచ్చింది. సో ఇక్కడ A0/2 ఉంటుంది కదా, సో A0/2 అంటే A0 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో అప్పుడు మనకి -2π² 3 × 2 వచ్చింది, అంటే ఆల్రెడీ 1/2 ఉంటుంది కదా A0/2. సో ఇప్పుడు ఏఎన్ వాల్యూ సబ్ చేయాలి అంటే ముందుగా సమ్మేషన్ అనేది రాసుకుందాం. సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ ఏఎన్ కాస్ nx కదా. సో ఏఎన్ వాల్యూ -4 ఇంటూ -1 హోల్ పవర్ n బై n² కాస్ nx ప్లస్ బిఎన్ సైన్ nx. బిఎన్ సైన్ nx అంటే బిఎన్ అంటే ఇది. సో ఇక్కడ -2 ఇంటూ -1 హోల్ పవర్ n బై n సైన్ nx అనమాట. సో ఈ విధంగా మనకి ఫార్ములా అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ +2 క్యాన్సిల్ అయ్యిద్ది. సో ఇప్పుడు మనకి -π² 3 ప్లస్ సమ్మేషన్ అనేది రెండింటికి రాసుకున్నట్టయితే సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞. సో ఇక్కడ -4 అనేది ఇక్కడ మైనస్ అనేది ఇక్కడ రాసుకుంటే 4 ఇంటూ -1. సో 4 కూడా మనం కామన్ తీసేయచ్చు అనమాట. 4 -1 హోల్ పవర్ n బై n² కాస్ nx. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఆల్రెడీ మైనస్ ఉంది. సో ఈ -2ని ముందు రాసుకుంటే సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ -1 హోల్ పవర్ n బై n సైన్ nx వచ్చింది అనమాట. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ x - x². సో ఇప్పుడు సమ్మేషన్ అనేది అప్లై చేస్తే మనకి ఫైనల్గా x - x² ఈజ్ ఈక్వల్ టు -π² 3 -4 ఇంటూ, సో 4 అనేది కామన్ తీసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ -1 బై, సో ఇక్కడ 1² అంటే 1 వచ్చింది. సో -1 హోల్ పవర్ 1 అంతా -1 కదా. సో -1/1 కాస్ nx కాస్ x. అదేవిధంగా
ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, అంటే -1 హోల్ స్క్వేర్ అంటే మనకి ప్లస్ వచ్చింది, ప్లస్ 1/2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే మనకి 4 వచ్చింది, 4 cos 2x. అదేవిధంగా -1/3 కదా, 3 అంటే -1 హోల్ క్యూబ్ అంటే -1 వచ్చింది, 3 స్క్వేర్ అంటే 9 cos 3x ప్లస్ అండ్ సో ఆన్ టు ఈ విధంగా మనకి ఇన్ఫినిట్ సిరీస్ అనేది వచ్చింది అనమాట. అదేవిధంగా -2 ఇంటూ, సో ఇక్కడ కూడా మనకి -1ని అప్లై చేస్తే, అదే n = 1 అని అప్లై చేస్తే -1/1, సో n అప్లై చేస్తున్నాం కాబట్టి -1/n sin x. అదేవిధంగా ఇప్పుడు n = 2ని సబ్స్టిట్యూట్ చేస్తే +1/2 sin 2x -1/3 sin 3x. సో ఈ విధంగా మనకి అండ్ సో అంటూ వచ్చింది అనమాట. సో దిస్ ఈజ్ ద ఫోరియర్ సిరీస్ ఫర్ x - x². సో ఈ విధంగా మనం ఫోరియర్ సిరీస్ అనేది చేస్తాం. సో రేపటి క్లాస్లో మనం థర్డ్ ప్రాబ్లం అనేది చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై STR Telugu ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.